2025 ముగుస్తున్న వేళ ప్రపంచం చూపు ఇప్పుడు 2026పై పడింది. అయితే రాబోయే ఏడాది గురించి వినిపిస్తున్న వార్తలు అందరిలోనూ వణుకు పుట్టిస్తున్నాయి. శతాబ్దాల క్రితమే హిట్లర్ రాకను, కరోనా మహమ్మారిని, ప్రపంచ యుద్ధాలని ముందే ఊహించిన ఫ్రెంచ్ భవిష్యవేత్త నోస్ట్రాడమస్ 2026 గురించి అత్యంత భయంకరమైన అంచనాలను వేశారు. ఆయన రాసిన పద్యాల్లోని నిగూఢ అర్థాలను విశ్లేషిస్తే రాబోయే ఏడాది మానవ జాతికి ఒక అగ్ని పరీక్షగా మారబోతోందని అర్థమవుతోంది. మూడో ప్రపంచ యుద్ధం నుంచి అణుదాడుల వరకు, ఆర్థిక సంక్షోభం నుండి ఆహార కరువు వరకు ఆయన చేసిన ఆ సంచలన అంచనాలు ఏంటి? 2026లో ప్రపంచం ఎదుర్కోబోయే ఆ 5 ప్రధాన విపత్తులు ఏంటో ఇప్పుడు మన స్టోరీలో చూద్దాం. ప్రపంచం ముందుకు సాగుతున్న కొద్దీ భవిష్యత్తుపై భయం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ విపత్తులు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతున్న వేళ 400 ఏళ్ల క్రితం జీవించిన ఓ వ్యక్తి చేసిన అంచనాలిప్పుడు మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఆయనెవరూ కాదు, ప్రముఖ ఫ్రెంచ్ భవిష్యవేత్త నోస్ట్రాడమస్. 2026 సంవత్సరానికి సంబంధించి ఆయన చేసిన జోస్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంచనాలు కేవలం ఊహాగానాలా, లేక నిజంగా ముంచుకొస్తున్న ప్రమాదాలకు సంకేతాలా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. నోస్ట్రాడమస్ తన పద్యాల రూపంలో భవిష్యత్తును చెప్పాడన్న నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో రెండో ప్రపంచ యుద్ధం, నెపోలియన్ పతనం, హిట్లర్ ఉత్థానం వంటి ఘటనలు ఆయన అంచనాలకు దగ్గరగా జరిగాయని చాలా మంది విశ్వసిస్తారు. అలాంటి నోస్ట్రాడమస్ 2026 మధ్య నాటికి మూడవ ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందని హెచ్చరించడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ యుద్ధం మతం, జాతీయవాదం పేరుతో జరుగుతుందని, ప్రజలు ఒకరినొకరు హతమార్చుకునే స్థాయికి పరిస్థితులు దిగజారుతాయని ఆయన పద్యాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అంచనాలు పూర్తిగా కొట్టిపారేయలేనివిగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యప్రాచ్యం, తూర్పు యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. చిన్న ఘర్షణలు ఎప్పుడు పెద్ద యుద్ధంగా మారతాయో తెలియని పరిస్థితి. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఆయుధ పోటీ, అణ్వస్త్రాల హెచ్చరికలు నోస్ట్రాడమస్ చెప్పిన మూడవ ప్రపంచ యుద్ధం మాటలను మరింత భయానకంగా మారుస్తున్నాయి. ఇదే సమయంలో సముద్రాలకు సంబంధించిన మరో భయంకర అంచనాను నోస్ట్రాడమస్ చేశారు. 2026లో ఒక భారీ నౌకాదళ ప్రమాదం లేదా సముద్ర యుద్ధం జరగవచ్చని ఆయన పేర్కొన్నారు. ఒక భారీ నౌక మునిగిపోవడం లేదా రెండు దేశాల నౌకాదళాల మధ్య ఘర్షణ చెలరేగడం వల్ల అంతర్జాతీయ రాజకీయాల దిశ మారిపోతుందని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగి అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీయవచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రం, రెడ్ సీ వంటి ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఈ అంచనాలకు దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధాలే కాదు, ఆర్థికంగా కూడా 2026 ప్రపంచానికి పరీక్షాకాలంగా మారనుందని నోస్ట్రాడమస్ అంచనా వేశారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందని, ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు. ఫలితంగా పలువురు కీలక నేతలు అధికారాన్ని కోల్పోయే ప్రమాదముందని ఆయన పద్యాల్లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల కోతలు, ధరల పెరుగుదల, కరెన్సీల పతనం ఇవన్నీ నోస్ట్రాడమస్ అంచనాలకు బలాన్ని చేకూరుస్తున్న అంశాలుగా మారాయి. ప్రజల్లో అసహనం పెరిగితే అది రాజకీయ అశాంతికి, ప్రభుత్వాల పతనానికి దారితీస్తుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులపై నోస్ట్రాడమస్ చేసిన అంచనాలు మరింత భయానకంగా ఉన్నాయి. 2026లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలను ఎడారులుగా మార్చేస్తాయని ఆయన చెప్పారు. ఒకవైపు భరించలేని వేడి, మరొక వైపు అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, భీకర వరదలు ఇవన్నీ మానవ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయని హెచ్చరించారు. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన అంచనా వేశారు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ విపత్తులు పెరుగుతున్న తీరు ఈ అంచనాలను గుర్తు చేస్తోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వైల్డ్ ఫైర్స్, వరదలు, తుఫాన్లు ఇవన్నీ మానవ తప్పిదాల ఫలితమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నోస్ట్రడామస్ చెప్పిన 2026 అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక మరో అంచనా అత్యంత భయానకంగా మారింది. 2026లో ఒక ప్రముఖ దేశం అణ్వస్త్రాలను ఉపయోగించే ప్రమాదముందని నోస్ట్రడామస్ తన పద్యాల్లో సూచించినట్టు చెబుతున్నారు. ఈ అణుదాడి మానవ జాతినే కాదు, అంతరిక్ష పరిశోధనలపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. మార్సుపై చీకట్లు కమ్ముకుంటాయి అనే పద్యం అణు ప్రభావం అంతరిక్ష కార్యక్రమాలకు ఆటంకంగా మారుతుందన్న సంకేతంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఆహార సంక్షోభంపై కూడా నోస్ట్రడామస్ హెచ్చరించారు. గోధుమలు, ఇతర ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగి పేద దేశాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన చెప్పారు. నిర్దిష్ట తేదీలు చెప్పకపోయినా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూస్తే ఆహార భద్రతపై ఆందోళన తప్పదన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే నోస్ట్రడామస్ అంచనాలు స్పష్టంగా ఉండవని, అవి ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటారని విమర్శకులు కూడా అన్నారు. ఇవన్నీ ప్రతీకాత్మక పద్యాలేనని, భయపెట్టేలా అంచనాలు వేసుకోవడం సరికాదని కొందరు అంటున్నారు. కానీ మరోవైపు ఆయన అంచనాలను దగ్గరగా ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయని విశ్వసించేవారు కూడా తక్కువేమీ కాదు. మొత్తంగా నోస్ట్రడామస్ 2026 జోస్యాలు ప్రపంచాన్ని ముందుగానే భయపెడుతున్నాయి.